నమస్కారం ఇది సంగతికి స్వాగతం మానవత్వాన్ని మించిన మతం దానగుణాన్ని మించిన ధర్మం లేదంటారు వీటిని చాటుకోవడానికి లక్ష్మీపుత్రులే కానవసరం లేదు సదాశయం మన ధ్యేయమైతే సాయం అందించడానికి 1,00,000 చేతులు కలిసి వస్తాయి కావాల్సిందల్లా సంకల్ప బలం చిత్తశుద్ధి అవే మనకుంటే మనతో ఆ పదంలో పయనించడానికి అనేక మంది సదా సంసిద్ధంగా ఉంటారు ఇదే మాటల్లో చేతల్లో చూపుతోంది ఆధ్యాత్మిక సంస్థ సాటి మనిషికి సాయపడడం ఆకలితో ఉన్నవాడికింత అన్నం పెట్టడమే అసలైన ధర్మ సూక్ష్మం అంటూ ముందుకు సాగుతోంది రేపటి భారత నిర్మాణం కోసం కలలు కంటున్న ఆ అక్షయ పాత్ర సంగతులు ఇప్పుడు చూద్దాం 60 ఏళ్ల భారతావనిలో కడుపు నిండా తిండి దొరకని కడుపేదలు ఎంతో మంది చదువు ద్వారానే పేదరికాన్ని అంతమొందించాలని ప్రభుత్వాలు ఎన్ని ప్రణాళికలు వేసినా అవి అంతగా ఫలితాలు రాబట్టలేకపోయాయి తల్లిదండ్రుల పేదరికం వల్లే అనేక మంది చిన్నారులు బాల కార్మికులు వీధి బాలలుగా మారుతున్నారు సమస్య ఏదైనా కడుపు నిండా తిండి దొరకందే ఏ విద్యార్థి చదువుకు దగ్గర కాలేడు ఇవన్నీ పరిశీలించిన ఆధ్యాత్మిక సంస్థ మూలాల్ని పరిశోధించింది పరిష్కారానికి ప్రణాళికలు వేసింది చిత్తశుద్ధి చూపింది చదువు కోసం అపరిమిత ఆహారం అందించాలని నిర్దేశించుకుంది ఆచరణలో ఫలితాలు సాధించింది 10 ఏళ్లు తిరగకుండానే అద్భుతాలు సృష్టించింది ఆకలి మంటల కారణంగా దేశంలో ఏ ఒక్క బిడ్డ చదువుకు దూరం కాకూడదు ఏ నేలలో ఏ నిధి ఉంటుందో ఏ విద్యార్థిలో ఎంత ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభను పౌష్టికాహారంతో ప్రకాశవంతం చేద్దాం అందుకే అన్నదాతలై కదలండి ఆపన్నహస్తం అందించండి ఇంతటి సమున్నత లక్ష్యం అందుకు తగ్గ సుశిక్షిత సైన్యం అవసరానికి ఆదుకునే దొడ్డ మనసున్న పెద్ద మనుషులు వీటన్నింటి కలబోతే ఇంతమంది ఈ పరిశ్రమ ఒక్క మాటలో చెప్పాలంటే ఆకలి తీర్చే అక్షయ పాత్ర మానవత్వాన్ని మించిన మతం లేదంటూ ఓ ఆధ్యాత్మిక సంస్థ చేపట్టిన మహాయజ్ఞమిది ఒక చిన్న ఆలోచన సమాజానికి ఏదైనా చేయాలనే దృఢచిత్తం వేల మంది పేద విద్యార్థుల కడుపు నింపుతోంది దాదాపు 90,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది అక్షయ పాత్ర మధ్యాహ్న భోజనం అంటే అదేదో తూతుమంతంగా కాదు పక్కా పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రశంసలు పొందుతోంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలోని మెదక్ జిల్లాలో 11 మండలాల్లో దిగ్విజయంగా సాగుతున్న కార్యక్రమం అక్షయ పాత్ర ఇస్కాన్ బెంగళూరు సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికే కొత్త అర్థాన్ని లిఖిస్తోంది 2008లో 30,000 మందితో ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం ద్వారా నేడు 62,800 మంది విద్యార్థులకు భోజనం చేరుతోంది వారికి తోడు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని మరో 26,000 మంది అంగన్వాడీ విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తోంది మెదక్ జిల్లాలోని హత్నూర పటాన్చెరు సంగారెడ్డి జిన్నారం ఆర్సీపురం సహా 11 మండలాల్లోని 456 పాఠశాలల్లో విద్యార్థులకు ఆకలి మాటే రానివ్వనంటోంది అక్షయ పాత్ర సాధారణంగా 2-3 ఇంట్లోనే వంట కోసం విపరీతమైన హైరాణ పడతాం అలాంటిది ఏకంగా 90,000 మంది విద్యార్థులకు ఏకకాలంలో ఆహారం అలా అందించగలగడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏం కాదు కానీ అక్షయ పాత్ర మాత్రం అదేం పెద్ద విషయం కాదని నిరూపించింది పటాన్చెరులో ఏర్పాటు చేసిన వంటశాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వంటలు చేయిస్తోంది ప్రభుత్వం అందించే బియ్యం పప్పు దినుసులను శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక యంత్ర పరికరాల్ని చూడండి పసిపిల్లలకు సరైన పౌష్టికాహారం కోసం అక్షయ పాత్ర పడుతున్న తాపత్రయం ఎవరికైనా అవగతమవుతుంది ఇలా రాజీ లేని విధంగా రేపటి పౌరులకు ఆహారాన్ని అందించేందుకు నిత్యం 300 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు రోజుకు అవసరమైన 5,000 కిలోల FCI బియ్యాన్ని ఈ ప్లాంట్ ద్వారా శుద్ధి చేస్తారు పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ 20 నిమిషాల్లోనే 1000 మందికి అన్నం వండేందుకు ప్రత్యేక యంత్రాలు ఉన్నాయి ఇలాంటివి 9ంటితో ఏకకాలంలో 20 నిమిషాల్లో 9,000 మందికి అన్నం సిద్ధం చేస్తాయి ఒక్కో బాయిలర్లో 100 కేజీల బియ్యాన్ని వండొచ్చు
15,000 మంది చిన్నారులకు సరిపడేంత పప్పు, సాంబారు గంటన్నరలోనే సిద్ధం చేసేందుకు 3,000 లీటర్ల ప్రత్యేక కుక్కర్ కొనుగోలు చేశారు. వీటి ద్వారా 3 గంటల్లోనే 90,000 మంది విద్యార్థులకు ఆహారాన్ని వండుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి లాట్ ఆఫ్ ఫండింగ్ కూడా అవసరం అక్షయ పాత్రకి. ఈ ఫండింగ్ మాకు లాట్ ఆఫ్ కార్పొరేట్స్ నుంచి, తర్వాత లాట్ ఆఫ్ బ్యాంక్స్, ఎన్జిఓస్, ఇలాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి మాకు అందుతూ ఉంటుంది. సో మా అకౌంట్స్ని కూడా మేము చాలా క్లీన్గా పెట్టుకుంటాము. సో ఈ విధంగా అక్షయ పాత్ర ఒక సక్సెస్ఫుల్ రన్నింగ్ మోడల్గా అవతరించింది ఇండియాలోనే. ఇప్పుడు మేము ఆల్రెడీ నాంది ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా మేమే ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా ఇప్పుడు రన్ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు వేడివేడి ఆహారాన్ని వండి మార్చడమే కాదు, వాటిని సకాలంలో విద్యార్థులకు చేరవేయడంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటోంది అక్షయ పాత్ర. వంటలు పూర్తయ్యేసరికే వాటిని సకాలంలో తరలించేలా వాహనాలు సిద్ధంగా ఉంటాయి. ఆహారం వేడి పోకుండా ఉండడం కోసం థర్మోస్టాట్ తో ప్రత్యేకంగా ఆ వాహనాల్ని రూపొందించారు. విద్య కోసం అపరిమిత ఆహారం అనే నినాదం రాసి ఉన్న వాటిని సమకూర్చి పెట్టింది దాతలే. ఇలా ఉదయం 11 గంటల కల్లా అక్షయ పాత్ర ఆహారం పాఠశాలకు చేరుతుంది. మధ్యాహ్నం గంట కొట్టగానే విద్యార్థులకు వేడివేడిగా భోజనం అందుతుంది. అక్షయ పాత్ర నుంచి రోజు పండ్లు, పల్లి పట్టీలు, బనానాలు అన్నీ పంపిస్తున్నారు. వేడివేడి అన్నం పెడుతున్నారు. మాకు అన్నము, పప్పు, సాంబారు, బిర్యానీ, అన్ని పండ్లు, పల్లి పట్టీలు అన్ని అందిస్తున్నారు. అందువల్ల మేము చాలా సంతోషంగా ఉంటున్నాము. अच्छा खाना मिल रहा और बहुत रोज एक फ्रूट्स आ रहे, बनाना सब आते, बिस्किट भी आती. We are getting the Bhojanamrita from Akshaya Patra. It is a nutrition value food. We are very happy and we are thanking to Akshaya Patra. We are getting nutrition food for Akshaya Patra. We are getting Bhojanamrita from Akshaya Patra. We are all happy. రోజు వెరైటీస్ ఫుడ్స్ వస్తున్నాయి. మళ్ళా బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ వస్తున్నాయి. ఇంటర్వెల్లో పెడతారు, వేడివేడి అన్నం వస్తుంది. రోజుకో విధమైన ఆహారం, తాజా పళ్ళు, తీపి పదార్థాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ఉపాధ్యాయులు అంతే సంతోషంగా విద్యార్థులకు వడ్డిస్తారు. కనీసం ఒక్క పూట కడుపు నిండా అన్నం దొరకని అనేక కుటుంబాల చిన్నారులు ఈ ఆహారం కోసమైనా చదువుకుంటే అదే చాలంటారు ఇస్కాన్ ప్రతినిధులు. ఈ పిల్లలు అదృష్టవంతులు అనుకోవాలి. ఈ అక్షయ పాత్ర వాళ్ళు ఈ ఏరియాను సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ ఇన్ టైంలో పంపుతున్నారు. అది వాళ్ళను మరి ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు, ఏ రాత్రి చేస్తారు, కానీ టైంకు మాత్రము చాలా ప్రాంప్ట్గా తెస్తూ ఉన్నారు. ఇక్కడ వెహికల్స్ 8:30 కల్లా మూవ్ అయిపోతుంటాయి. ఇక్కడ 6:30 స్టార్ట్ అవుతుంది, 8:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. మనకి కుకింగ్ 3:30 స్టార్ట్ చేస్తాం మనం, 8:30 ఆ టైం కల్లా అయిపోతుంది. ఇప్పుడు అక్షయ పాత్ర రావడం ద్వారా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటి అంటే ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్తే నాకు భోజనం అందుతుంది, నేను భోజనం కోసమైనా స్కూల్కి వెళ్ళాలి అనే ఒక భావన వాళ్ళలో ఏర్పడింది. కాబట్టి వాళ్ళు స్కూల్కి వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, హాయిగా చదువుకుంటున్నారు. ఇంత చిత్తశుద్ధితో వారు చేస్తున్న చిరు ప్రయత్నానికి క్షేత్రస్థాయి నుంచి ఆశించిన ఫలితాలు లభిస్తున్నాయి. ఈ మధ్యాహ్న భోజనం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 28% వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అనేక నిపుణుల కమిటీలు ఇదే విషయాన్ని ధృవీకరించారు. 8% వరకు డ్రాప్ అవుట్ శాతం కూడా తగ్గింది. పౌష్టికాహార లోపంతో వయసుకు తగ్గ బరువు లేని విద్యార్థుల్లోనూ మార్పులు కనిపించినట్లు సర్వేల్లో వెల్లడైంది. గతంలో 27%గా ఉన్న తక్కువ బరువున్న పిల్లల సంఖ్య క్రమేణా తగ్గుతూ 18%కి తగ్గిందని ఓ నివేదిక తేల్చింది. ఇస్కాన్ ప్రారంభించిన ఈ పథకం ద్వారా మంచి ఫలితాలు రావడంతో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అక్షయ పాత్ర ద్వారా భోజనం చేసి ప్రతిభ కనబరుస్తున్న ఇంటర్ విద్యార్థులకు ఉపకార వేతనాల్ని అందిస్తోంది. పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిద్ధం చేయడానికి వారికి జీవన నైపుణ్యాలను నేర్పుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన 10 జీవన నైపుణ్యాలను అవగాహన కల్పించేలా డెల్ సంస్థ సహకారంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే 19,000 మందికి శిక్షణ ఇచ్చారు. ఆరోగ్య సూత్రాలు, పరిశుభ్రత పైన అవగాహన కల్పిస్తున్నారు. అంటే మా అక్షయ పాత్ర భోజనాలు తిని వాళ్ళు 10+2కి వచ్చిన వాళ్ళకి, ఆ పిల్లలకి మేము ప్రతి నెల కూడా కొంత అమౌంట్ని డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తాం. అంటే కొద్దిగా టాలెంట్ ఉన్న వాళ్ళకి మేము అంటే ఇప్పుడు ఒక 200 మెంబర్స్ దాకా చేస్తున్నాం. మాకు సహాయం పెరిగే కొద్దీ వీళ్ళ నెంబర్స్ కూడా పెరుగుతుంటాయి. అంటే బాగా చదివే వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి అనేసి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్లు క్రియేట్ చేశాము. ఆ అకౌంట్లో డైరెక్ట్గా ప్రతి నెల వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే పాపులేషన్ అనేది మనకి ఒక బర్డెన్ అనేసి అనుకుంటాం. బర్డెన్ అనేసి అన్నమాట. అంటే మనకి అది అసెట్ కాదు, అది ఎక్స్పెన్స్ కింద అనుకుంటాం అన్నమాట. కానీ మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి
చక్కగా వాళ్ళ పెరగడానికి మనం తోడ్పడితే అది వాళ్ళు దేశానికి ఒక అసెట్ అయిపోతారు అన్నమాట. మరో ఏడాదిలో అందుబాటులోకి రానున్న కొత్త వంటశాల ద్వారా కనీసం 2 నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది ఇస్కాన్ బెంగళూరు సంస్థ. అయితే అందుకు దాతల సహకారం అవసరం ఎంతో అని సాయం చేసే చేతుల కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఇంత భారీ స్థాయి కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇస్కాన్ సంస్థను పురిగొల్పింది ఎవరు? ఆ విషయంతో పాటే జాతీయ స్థాయిలో అక్షయ పాత్ర విజయాలు సాధించిన ఘనతల వివరాలు చూద్దాం చిన్న విరామం తర్వాత. మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అక్షయ పాత్ర పేరుతో ఇప్పుడు నిశ్శబ్ద యజ్ఞం జరుగుతోంది. సేవాభావం, దాతృత్వాలే హోమద్రవ్యాలుగా రేపటి భారతం కోసం మహా ప్రయత్నం సాగుతోంది. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు 19 ప్రాంతాల్లో 13 లక్షల మందికి నిత్య మధ్యాహ్న భోజనాన్ని అందించగలుగుతున్నారు. రానున్న రోజుల్లో ఆ సంఖ్యను కనీసం 50 లక్షల మందికి పెంచాలనే బృహత్ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అందుకే ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మన్ననలు అందుకుంది అక్షయ పాత్ర. కాకతాళీయమో దైవేచ్చో గానీ ఈ మహత్కార్యం ప్రారంభమే చిత్రంగా జరిగింది. ఇంత భారీ పథకానికి అంకురార్పణ జరిగింది ఒక్క చిన్న సంఘటన నుంచి, మనసుని కదిలించిన సన్నివేశం నుంచి. అదెలా అంటే, కోల్కతాకు సమీపంలోని మాయాపూర్లోని దేవాలయంలో ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభుపాదదాస్ ఓ రోజు కిటికీలోంచి బయటకు చూస్తున్నాడట. అప్పుడే ఓ చెత్తబుట్టలో పడేసిన ఎంగిలి మెతుకుల కోసం ఆకలితో ఉన్న చిన్నారులు కొట్టుకోవడాన్ని గమనించాడు. అది చూసిన ప్రభుపాదదాస్ చలించిపోయారు. ఆ దేవాలయానికి 10 మైళ్ల దూరంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని తన శిష్యులను ఆదేశించారు. నాటి ప్రభుపాద ఆలోచన, ఆచరణతో ప్రారంభమైందే నేటి మధ్యాహ్న భోజన పథకం. దేశంలోని శ్రీకృష్ణ దేవాలయాలకు 10 మైళ్ల దూరంలో విద్యార్థులు, రోగుల ఆకలి తీర్చేందుకు ఇస్కాన్ బెంగళూరు సంస్థ శ్రీకారం చుట్టింది. 2000 సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా 1500 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించిన క్రమేణా విస్తరిస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో 14 లక్షల మంది చిన్నారులకు నేడు మధ్యాహ్నం ఆహారాన్ని అందిస్తోంది. దేశంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకంగా అక్షయ పాత్ర రూపాంతరం చెందింది. అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చులో 60% ప్రభుత్వం ద్వారా సాయం అందుతుండగా మరో 40% ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఇస్కాన్ సంస్థకు అందిస్తున్న విరాళాల నుంచి ఖర్చు చేస్తున్నారు. You can't study with an empty stomach. No, the government has spent crores and crores every year. ఖాళీ కడుపులతో విద్యను సాగించలేం. పాఠశాలల నిర్మాణం, ఉచిత పుస్తకాలు, ఉపాధ్యాయుల కోసం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఆ ప్రయత్నాలకు అక్షయ పాత్ర అదనపు విలువనిస్తుంది. ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెట్టినా పిల్లాడు ఆకలితో ఉంటే ఎలా చదవగలుగుతాడు? Otherwise, you spend all that money, the child is sitting with an empty stomach. What's he or she going to learn? In a society, సమాజంలో స్థిరత్వ స్థాపన ముఖ్యం. అది ధనికులు, అపరిమిత ధనం వాటిని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం వల్ల సాధ్యం కాదు. అసంఖ్యాకమైన జనాభా కలిగి ఎందరో దయనీయ స్థితిలో ఉండే మనలాంటి దేశంలో కార్పొరేట్లే కాదు, బీపీఎల్ కి ఎగువన ఉండే ప్రతి వారు పేదలకు చేతనైన సహాయం చేయాలి. ఎంతో మంది పేద విద్యార్థుల కడుపు నింపుతున్న అక్షయ పాత్రకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఎంతో మంది ప్రముఖులు కొనియాడారు. అక్షయ పాత్ర నిజంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఫౌండేషన్ కు శుభాకాంక్షలు తెలిపారు మాజీ రాష్ట్రపతి కలాం. కొద్ది సంవత్సరాల్లోనే అక్షయ పాత్ర ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న రికార్డు సొంతం చేసుకుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు. ఇది ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని, ఇంతగా కృషి చేస్తున్న ఫౌండేషన్ కు కృతజ్ఞతలు చెప్పారాయన. ప్రశంసలే కాదు, అనేక ప్రతిష్టాత్మక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.
అక్షయ పాత్ర ప్రారంభమైన 2000 సంవత్సరం నుంచి నేటి వరకు పరిశీలిస్తే 2000లో బెంగళూరులో 1500 మంది విద్యార్థులతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన అక్షయ పాత్ర అదే సంవత్సరం ప్రపంచంలోనే పెద్ద సామాజిక ఆహారం కార్యక్రమంగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 2001లో అక్షయ పాత్ర స్ఫూర్తితో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2003 నుంచి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అక్షయ పాత్రకు నిధులు ఇవ్వడం ప్రారంభించింది. ఇది మన దేశ భవితని మార్చే కార్యం కాబట్టి అందరూ దీంట్లో పాలు పంచుకుంటే మాకు కూడా ఆనందంగా ఉంటుంది, వాళ్ళు కూడా ఆనందం ఫీల్ అవుతారు, పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు. 2006లో అక్షయ పాత్ర కార్యక్రమాన్ని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన పాఠ్య ప్రణాళికలో కేస్ స్టడీగా చేర్చుకుంది. 2009లో సామాజిక వ్యాపారంగా గుర్తింపు పొంది అత్యుత్తమ బిజినెస్ లీడర్ అవార్డు దక్కించుకుంది. 2010లో అక్షయ పాత్రకు లీప్ వాల్ట్ చేంజ్ లీడర్షిప్ అవార్డు దక్కింది. 2011లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లో గోల్డ్ షీల్డ్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ లభించింది. 2010లో అమెరికేర్ స్పిరిట్ ఆఫ్ హ్యూమస్ అవార్డు వరించింది. ఇటీవల బెస్ట్ నేషనల్ రిపోర్ట్ అవార్డు అక్షయ పాత్ర సొంతమైంది. కేవలం 1500 మంది విద్యార్థులతో ప్రారంభమైన అక్షయ పాత్ర ప్రస్తుతం దేశంలో 14 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. రుచికరమైన శుభ్రమైన భోజనం అందడంతో పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రజల సహకారం ఉంటే మరింత మందికి మధ్యాహ్న భోజనం అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది ఇస్కాన్ బెంగళూరు సంస్థ. 2020 నాటికి 50 లక్షల మంది పేద విద్యార్థులకు భోజనం అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. కెమెరామెన్ రమణ మహేష్తో రఘుపతి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అక్షయ పాత్ర విజయం స్ఫూర్తితో మరో విశిష్ట సేవ పథకానికి రూపకల్పన చేసింది ఇస్కాన్. ఆ వివరం తెలుసుకోవడానికి ముందు చిన్న విరామం. ప్రపంచంలోనే వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అయితేనే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల బాగోగులు చూసుకునే దిక్కులేని సమాజం కూడా మనదే. అలానే చూస్తూ ఊరుకోలేం కదా. కొంతైనా రోగులకు సాంత్వన చేకూర్చేందుకు కూడా ఇస్కాన్ బెంగళూరు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులకు ఒకపూట భోజనం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటోంది. పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ప్రారంభించిన అక్షయ పాత్ర విజయవంతం కావడంతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇస్కాన్ సంస్థ. హరే కృష్ణ ఆధ్యాత్మిక సంస్థ భక్తులు, సంస్థలు ఇచ్చే విరాళాలతో పేద రోగుల కోసం భోజనామృత పథకాన్ని తీసుకువచ్చారు. ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులకు ఆకలి తీర్చి ఆసరాగా నిలబడడమే దీని ముఖ్యోద్దేశం. ఏడాదిన్నర క్రితమే హైదరాబాద్ లో ప్రారంభించిన భోజనామృత కార్యక్రమానికి ఆసుపత్రుల యాజమాన్యాలతో పాటు రోగుల బంధువుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రితో పాటు నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో వారి ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. క్యాన్సర్ ఆసుపత్రిలో రోజుకు 250 మంది పేదలకు, నీలోఫర్ లో రోజుకు 500 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలోని రోగుల బంధువులకు మరో 400 భోజనాలను హైదరాబాద్ నుంచే క్రమం తప్పకుండా పంపిస్తోంది. ఇక్కడ దగ్గరలో కొన్ని హాస్పిటల్ చూసాము. చాలా మంది పేదవాళ్ళు అంటే ట్రీట్మెంట్ కనేసి వచ్చి వాళ్ళు అక్కడ కూర్చుని ఎదురు చూస్తుంటారు అన్నమాట. సో వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఏంటంటే పేషెంట్ని వాళ్ళకి ఫుడ్కి వాళ్ళకి కొరత లేదు, కానీ పేషెంట్తో పాటు ఉండే ఎదురు ముగ్గురు మరి వాళ్ళకి అనేసి సో వాళ్ళని కూడా కాస్త చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళని చూసుకుంటే వాళ్ళు పేషెంట్ని బాగా చూసుకుంటారు కదా, లేకపోతే వాళ్ళు ఏమిటంటే వాళ్ళు వెళ్ళిపోతారు. పేషెంట్కి పాపం వాడు రికవరీ కావడానికి టైం పడుతుంది అన్నమాట. సో అందుకని మేము ఇది భోజనామృతం పథకంతో ఈ హాస్పిటల్లో ఉండే అటెండెంట్స్ని
వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనాలకి అనేసి మేము ఏర్పాటు చేశాము. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదనే నానుడిని నిజం చేస్తూ సాగిపోతున్న భోజనామృతతో బంధువుల చికిత్సల నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే ఎంతో మంది ఎంతో లబ్ధి పొందుతున్నారు. చేతి ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడే నిరుపేదలు కడుపు నిండా తినగలుగుతున్నారు. फूड भोजन मित्रा की तरफ से मिल रहा पेशेंट्स के लिए और ये बहुत अच्छा है. पेशेंट्स के साथ रहने वालों के लिए भी फ्री है और खाने के लिए भी बहुत अच्छा है. 4 రోజులు అవుతుందండి మేము ఇక్కడికి వచ్చి. 4 రోజుల నుండి ఇక్కడ 2 రోజులు అవుతున్నాము. ఇక్కడ 2 రోజుల నుండి తింటున్నాము. మంచిగా ఉంది, పర్వాలేదు. పేషెంట్ ఉంటే పేషెంట్ ఎంబడి కూడా ఒకరికి ఫుడ్ ఇస్తున్నారు. నేను మా అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడికి 23 రోజులు అవుతుంది. అయినా ఇప్పటికైనా మాకు ఇక్కడ మధ్యాహ్నం భోజనం కానీ అన్ని ప్రతి ఒక్కటి సౌలత్ మంచిగా మాకు అనిపిస్తుంది. ఇక్కడ భోజనం అయితే మంచిగానే ఉంది. మంచిగా ఈ పూట మధ్యాహ్నం పెడుతుండ్రు, కడుపు నిండా మూడు పూటలు తింటట్లు పెడుతుండ్రు, బాగానే పెడుతుండ్రు. పప్పు అన్నం కూర మంచిగానే పెడుతుండ్రు, కడుపు నిండా పెడుతుండ్రు. మాలాంటి పేదవాళ్ళకు మంచిగానే కడుపు నింపుతుండ్రు. భోజనామృత ఆహార పదార్థాల్ని సిద్ధం చేసేందుకు చెరువులోని అక్షయపాత్ర వంటశాల పక్కనే మరో పాకశాల ఏర్పాటు చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో అన్ని పోషక విలువలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వంట చేస్తున్నారు. దాదాపు 30 మంది సిబ్బంది ఉదయం 4 గంటల నుంచే రోగులు వారి బంధువులను దృష్టిలో ఉంచుకొని చపాతీ, అన్నం, ఇతర ఆహార పదార్థాలను సిద్ధం చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ సమయంలోనే వీలైనంత ఎక్కువ మందికి ఆహారాన్ని వండేలా అక్కడ ఏర్పాట్లు చేశారు. భోజనామృత ద్వారా రోజు తాజా పళ్లతో పాటు పాలు, పెరుగు, తీపి పదార్థాల్ని భోజనంతో పాటు అందిస్తున్నారు. నాణ్యమైన బియ్యంతో పాటు ఖరీదైన గోధుమ పిండి, ఇతర ఆహార దినుసులు ఉపయోగించి రుచికరమైన వంట చేసి ఆసుపత్రిలో పంపిణీ చేయటం భోజనామృత ప్రత్యేకత. ఆసుపత్రుల యాజమాన్యాలకే భోజనాలకు సంబంధించిన టోకెన్లను పంపిణీ చేసి చికిత్స పొందుతున్న వారికి, వారి బంధువులకు అందిస్తారు. టోకెన్ల ద్వారా లబ్ధిదారులకే భోజనం అందేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఆసుపత్రిలో మధ్యాహ్న భోజనం సిద్ధంగా ఉండేలా చూస్తారు. క్యాన్సర్ ఆసుపత్రి, నీలోఫర్ ఆసుపత్రిలో రోగులు వారి బంధువులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ఈ భోజనామృత కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. త్వరలోనే హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తోంది. వీలైతే వచ్చే నెలలో ఉస్మానియాలోనూ దాదాపు 1200 మందికి భోజనాలు అందిస్తామని ఇస్కాన్ ప్రతినిధులు ప్రకటించారు. అక్షయపాత్ర పోలిస్తే ఇది చాలా తక్కువ నెంబరు, కానీ ఇది ఇంపాక్ట్ చాలా బాగుంది. ఎందుకంటే అటెండెన్స్ చాలా ఆనందపడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే భోజనాలు లేక అటు ఇటు వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు అదేం లేదు. వెరీ సూన్ మేము ఉస్మానియాలో కూడా మొదలు పెడుతున్నాం. అక్కడ ఒక 1000 మందికి దాకా భోజనాలకి మేము ఏర్పాట్లు చేస్తున్నామన్నమాట. వీటికి కూడా కొంతమంది కార్పొరేట్లు ముందుకు వచ్చి మా సహకారం చేస్తున్నారు. ప్రభుపాద దాస ఆలోచనతో ప్రారంభమైన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మరింత విస్తృత పరిచేందుకు ఇస్కాన్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే బంజారాహిల్స్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి పరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ నిర్మాణం ద్వారా ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభుపాద దాస ఆదేశం ప్రకారం ఆలయానికి 10 మైళ్ల దూరం వరకు ఉచిత భోజన కార్యక్రమాలు మరింత విస్తృతంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ నుంచి ఆలయ అభివృద్ధి కోసం లక్ష్మీ నరసింహ దేవస్థానాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఇస్కాన్ బెంగళూరు సంస్థకు కేటాయించింది. వీలైనంత తొందరగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి మరిన్ని సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఇస్కాన్ సిద్ధమవుతోంది. ఇది సంగతి. మరికొన్ని క్షణాల్లో ఘంటారావం ప్రసారం. నమస్కారం.